హాయ్ అందరికీ నమస్కారం అండి. నాకు ఎప్పటి నుంచో రిపోర్టర్గా ఒక అవతారం ఎత్తాలని చిన్న కోరిక ఉండేది. అది సాక్షి వాళ్ళ వల్ల ఆ కోరిక ఈరోజు తీరబోతుంది. నేను స్టార్ రిపోర్టర్గా మీ ముందుకు వస్తున్నాను. పైగా నాకు ఇష్టమైన డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక అంతర్భాగం ఫైర్ డిపార్ట్మెంట్. మనకి ఎప్పుడైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఫస్ట్ 101కి ఫోన్ చేసి ఇమ్మీడియట్గా ఫోన్ చేసి రమ్మని బతిమాలుకుంటాం. వాళ్ళు ఆగమేఘాల మీద వచ్చి మనల్ని మన ప్రాపర్టీస్ని సేవ్ చేస్తున్నారు. సో ఈరోజు వాళ్ళని నాకున్న డౌట్లు ఈ డిపార్ట్మెంట్ గురించి, వాళ్ళ సాధక బాధకులు ఇవన్నీ మాట్లాడడానికి వచ్చాను. స్టార్ట్ చేద్దాం. సార్, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే నాకు మీరు అందరూ వేరే యూనిఫామ్ వేసుకున్నారు, మీరు కూడా కాకి వేసుకున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఏది క్రైమ్ దాంట్లో వస్తుందా, హోమ్, నాకేం ఐడియా లేదు. ఎందుకంటే మీరు ఇలా ఉన్నారు, బయట క్రైమ్ దాంట్లో కూడా కాకి కనపడుతుంది. ఈ డిఫరెన్స్ ఏంటి చెప్తారా? పోలీసు, ఫైర్ డిపార్ట్మెంటు రెండు కాకి యూనిఫామే ఉంటుంది. ఇక్కడ ర్యాంక్స్ వచ్చేసి షోల్డర్ బ్యాడ్జెస్, షోల్డర్ ర్యాంక్స్ ఉంటాయి, అవి తేడా ఉంటుంది. స్టేషన్ హౌస్ ఆఫీసర్ పోలీసులో ఏదైతే ర్యాంక్ ఉంటుందో అదే ర్యాంకు మా ఫైర్ డిపార్ట్మెంట్లో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ అంటారు. అంటే పోలీసులో ఇప్పుడు నాకు హెడ్ కానిస్టేబుల్, ఎస్ఐ, సిఐ, తర్వాత కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, ఇలా తెలుసు ర్యాంక్స్. మీ దాంట్లో ఎలాగండి ఇది? మా దాంట్లో ఒక ఫైర్ స్టేషన్కి ఇన్ఛార్జ్ ఉంటాడు, ఒక ఇన్స్పెక్టర్ ర్యాంక్. అతనికి 3 స్టార్స్ ఉంటాయి, 3 ఇంపలర్స్ ఉంటాయి. పోలీసులో 3 స్టార్స్ ఉంటాయి, మా దగ్గర 3 ఇంపలర్స్ ఉంటాయి, చిన్న చిన్న ఇంపలర్స్ ఇలా ఉంటుంది. ఇతను ఒక స్టేషన్కి ఇన్ఛార్జ్, ఇతను స్టేషన్ ఫైర్ ఆఫీసర్ అంటారు. ఇతనికి 3 ఇంపలర్స్ ఉంటాయి. అంటే ఇంపలెట్స్ అంటే ఏంటి? ఇంపలెట్స్ అంటే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వేరే స్టార్స్ కింద వస్తుంది, ఇదేంటిది? వాటర్ టెండర్. ఫైర్ ఇంజిన్లో వెనకాల ఒక పంపు ఉంటుంది, ఆ పంపులో ఉన్నటువంటి ఒక ఇంపెలర్, అది ఇంపెలర్ డిజైన్. ఇది వాటర్ ట్యాంక్లో నుంచి కానీ కింద బావిలో నుంచి కానీ వాటర్ని పంపు చేసి అంటే ప్రొపెల్లర్, అదే బయట ప్రొపెల్లర్, అది వాటర్లో ఇంపెల్లర్. ఓకే, ఆ వాటర్ తీసుకొని బయటికి చుమ్ముతుంది విత్ రిక్వైర్డ్ ఫోర్స్. ఈ సింబల్ మా ఫైర్ డిపార్ట్మెంట్కి ఎప్పటి నుంచో ఉంది. దాదాపు ప్రపంచం అంతా సింబల్స్ ఫైర్ డిపార్ట్మెంట్లో పాటిస్తున్నారు. సో ఇది మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ పోలీస్ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్. ఓకే, ఇప్పుడు మీ ర్యాంక్ ఏంటి సార్? ఈయన ర్యాంక్ ఏంటి? ఇతను ఒక స్టేషన్ ఇన్ఛార్జ్, స్టేషన్ ఫైర్ ఆఫీసరు. ఈయన తర్వాత అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ ఉంటాడు, ADFO. అతను కూడా ఇప్పుడు ఒక ఫైర్ స్టేషన్ ఇన్ఛార్జ్గా కొన్ని గ్రేడ్ 1 ఫైర్ స్టేషన్స్ కొత్త 3 years కిందనే ఓపెన్ చేశారు మా దగ్గర. అతనికి హైదరాబాద్లో దాదాపు ఒక 9 మంది అసిస్టెంట్ DFOలు ఉన్నారు, అన్ని కొత్త ఫైర్ స్టేషన్. అతను ఒక ఫైర్ స్టేషన్ ఇన్ఛార్జ్. అతనికి ఒక రిత్ ఉంటుంది, దీని ఏమంటే రిత్ అంటారు. ఓన్లీ 1 రౌండ్ రిత్, సింగిల్ రిత్ ఉంటే అతను అసిస్టెంట్ DFO. ఆయన తర్వాత డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్, ఒక డిస్ట్రిక్ట్ ఒక DFO ఉంటాడు. అతనికి ఒక రిత్ ప్లస్ ఒక ఇంపలర్, ఇది ఒక DFO ర్యాంక్. తర్వాత రీజనల్ ఆఫీసర్ ఉన్నాడు. రీజనల్ ఆఫీసర్కి 6 districts 7 districts అకార్డింగ్ టు, ఇప్పుడు తెలంగాణలో ఒకటే రీజనల్ ఆఫీసర్ పోస్ట్ ఉంది, అంటే తెలంగాణకి అతనే ఇన్ఛార్జ్. అతనికి ఒక రిత్ ఉంటుంది, 2 ఇంపలర్స్ ఉంటాయి. DFOకి 1 ఇంపలర్, RFOకి వచ్చేసరికి 2 ఇంపలర్స్. అదే మాదిరి ఒక ఫైర్ స్టేషన్లో మినిమం ఒక ఫైర్ ఇంజన్ ఉంటుంది. దాంట్లో 3 ఫైర్మెన్లు, ఒక లీడింగ్ ఫైర్మెన్ ర్యాంక్ అతను ఉంటాడు. 3 బేసిక్ ఫైర్మెన్లు, వాళ్ళ మీద ఒక లీడర్. ఓకే, ఆ టీమ్ లీడర్ ఆయన లీడింగ్ ఫైర్మెన్ అంటారు. ఇక్కడ ఎవరండి లీడింగ్ ఫైర్మెన్? ఇప్పుడు ఇతను యాదగిరి, ఇతను ఒక క్రూకి ఇన్ఛార్జ్. ఓకే, ఫైర్ ఇంజన్కి క్రూకి ఇన్ఛార్జ్, ఇతను లీడింగ్ ఫైర్మెన్. ఈ మీద వీళ్ళు 3 ఫైర్మెన్లు, ఒక డ్రైవర్. ఇది ఒక ఫైర్ ఇంజన్ ఉండే క్రూ. యాదగిరి గారు, మీరు లీడింగ్ ఫైర్మ్యాన్, ఈ జాబ్ చేయాలని ఇంట్రెస్ట్తో వచ్చారా, లేకపోతే మొత్తం ఏదో జాబ్ దొరక ఇందులోకి వచ్చారా, లేకపోతే ఏంటి? ఈ జాబ్ చేయాలని చాలా నాకు ఫస్ట్ నుంచి కూడా ఇంట్రెస్ట్ ఉంది. ఇది ఫైర్ అంటే పబ్లిక్ సేవ చేయడంలో నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉండి నేను ఇందులోకి వచ్చినాను. ఓకే, అంటే క్వాలిఫికేషన్స్ ఏంటి? నేను క్వాలిఫికేషన్ SSC పాస్లో, మేము అప్పుడు మాకు 93 బ్యాచ్లో మాకు SSC పాస్లో తీసుకున్నారు. ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, ఇంటర్మీడియట్ పాస్ అయ్యి కానిస్టేబుల్ సెలక్షన్ల నుంచి ఇళ్ళకి వస్తున్నారు మా దాంట్లో. ఓకే, ఇప్పుడు కానిస్టేబుల్ సెలక్షన్ ఎలా జరుగుద్దో మా దాంట్లోకి మీకు వస్తున్నారు. అది ముందు కానిస్టేబుల్ సెలక్షన్కి వెళ్ళాలి, ఇందులోకి రావాలంటే కానిస్టేబుల్ సెలక్షన్కి వెళ్ళాలి కంపల్సరీ. ఓకే, సరే. మీకు ఇప్పుడు
ఎన్ని ఫైర్ యాక్సిడెంట్లు దాంట్లో మీరు అటెండ్ అయ్యారు ఇన్ని సంవత్సరాల్లో? నేను 28 ఇయర్స్లో కనీసం 200-300 ఫైర్లు నేను అటెండ్ అయ్యాను. 200-300లో కంపల్సరీ. ఆ 200-300లో మర్చిపోలేని ఇన్సిడెంట్ ఏమైనా ఉందా? మాకు జీడిమట్లలో మర్చిపోలేని చాలా ఉన్నాయి. మేము ఒక కెమికల్ ఫ్యాక్టరీలో ఫైర్ అయ్యి రియాక్టర్ బస్ట్ అయ్యి మొత్తం నలుగురు మొత్తము డెడ్ బాడీస్ అన్ని ఎగిరిపోయి రియాక్టర్ బస్ట్ అయినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఎగిరిపోతుంది, మొత్తం పీసులు అయిపోతుంది, స్లాబ్లకు అతుకపోతున్నారు ఎక్కడ పడితే అక్కడ. మేము బిఎస్ సెట్ వేసుకొని, అంటే విషవాయువులు ఉంటాయి కాబట్టి మాకు అలా కొంచెం పోలేని పరిస్థితుల్లో బిఎస్ సెట్ వేసుకుంటాం. ఏంటి బిఎస్ సెట్? ఇది బిఎస్ సెట్ సార్. ఇది మాకు 45 మినిట్స్ పనిచేస్తుంది సార్. ఇది 45 మినిట్స్ ఆక్సిజన్ సప్లై. అంటే లెంత్ చూసుకొని మేము అక్కడ డిస్టెన్స్ చూసుకొని దీన్ని ఆన్ చేసుకుంటాం. ఆన్ చేసుకొని అక్కడ ఎంత టైం అయిందో అంత టైంలో మేము లోపల డెడ్ బాడీస్ కానీ ఏది కానీ విషవాల లోపల కొని కానీ దీన్ని విషవాల కొని ఒకరే దీన్ని బిఎస్ వేసుకొని పోవాల్సి వస్తుంది. ఒక్కరే వెళ్ళాలి. ఇంకోళ్ళు వేసుకొని బయట ఉంటారు, స్టెప్ బై స్టెప్. ఇంకిద్దరు ముగ్గురు ఉంటారు బయట. ఇది అయిపోతుంటే మీకు ఆరన్ వస్తుంది, దీనిలో ఆరన్ వస్తుంటుంది. ఆరన్ వస్తుంటే మేము అర్థమైపోతుంది దీనిలో అయిపోతుంది అని చెప్పేసి ఓకే మేము బయటకు వచ్చేస్తుంటాం. అక్కడ ఏం జరిగింది అనేది మళ్ళీ ఇతరులకు మెసేజ్ చెప్తుంటాం. ఇక్కడ మేము ఒక బాడీని కానీ అక్కడ ఏమున్నా కానీ మేము తీసుకొని వచ్చేస్తుంటాం. ఇట్లా అందరినీ మొత్తం డెడ్ బాడీ అని తీసుకొచ్చి మా ట్రైల్ వేసేసి అంబులెన్స్ తీసి పంపించేస్తుంటాం. మీకు ఎప్పుడైనా కరెక్ట్ టైంలో వెళ్ళలేకపోయాం, సేవ్ చేయలేకపోయాం అన్న ఫీలింగ్, బాధపడిన సందర్భం? బాధపడని రోజులు అంటే మాకు ట్రాఫిక్ ఇంపార్టెంట్ సార్. ట్రాఫిక్ వాళ్ళు ఇప్పుడు ఏంటంటే విలేజ్లలో సిటీల కంటే విలేజ్లో ఉన్నాయనిపిస్తుంది సార్. ఫైర్ ఇంజన్ వస్తుందంటే జరిగిపోతారు. సిటీలో మాత్రం ఎవరు జరుగుతలేదు సార్. మేము ఎంత ఆరాన్ని కొట్టినా కానీ మేము వైర్లెస్ ఎట్లా చెప్తుంటాం కూడా, సెట్లా ఉంటుంది మాకు, మైక్ ఉంటుంది, అలా చెప్తుంటే కూడా ఇంకా అడ్డమ వస్తుంటారు మాకు. మెల్లగా వెళ్తుంటారు మా ముంగట, కావాలని డిస్టర్బెన్స్ చేస్తుంటారు. సిటీలో మాత్రం అదే ఉండదు సార్. సిటీలో నాకు తెలిసి అంబులెన్స్ మాత్రం పక్కన దారి చేస్తుంటారు. మాకు ఆ విఐపి వాళ్ళు వచ్చినా పక్క తప్పుకుంటారు, కానీ మాకు ఇవ్వకపోవడం మొత్తం వాళ్ళే మాకు డిస్టర్బ్ చేస్తారు. మాకు ముంగట ఎస్కాట్ ఒక ట్రాఫిక్ వాళ్ళు కానీ మేము వాళ్ళకు కమ్యూనికేషన్ మాకు పెడితే ఒక ట్రాఫిక్, ఇప్పుడు మేము ఇక్కడ వెళ్తున్నాం, ఒక మాదాపూర్ కానీ అక్కడ వెళ్తున్నాం, మాకు అలా సిగ్నల్ ఉంటే మేము పలానా రూట్లో వస్తున్నాం, రోడ్ క్లియర్ చేయండి. ఆ ఫెసిలిటీ లేదా? మాకు అర్జెంట్, మా దగ్గర లేదు సార్. మాకు అర్జెంట్ మెసేజ్ ఉన్నది, మేము పలానా బిల్డింగ్లో ఫైర్ అవుతుంది పలానా సార్. అప్పుడు ఆయన ఒకటి చెప్పారు ట్రాఫిక్ ప్రాబ్లం అని, అది దాని గురించి మీరు ఏమి చేద్దాం అనుకుంటున్నారు? ఎవరికైనా హైయర్ అఫీషియల్స్ చెప్పొచ్చు కదా. ఇప్పటికీ ఉందండి, అంబులెన్స్కి ఫైర్ ఇంజన్స్కి ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ, ఈక్వల్ టైమింగ్. నేను అంబులెన్స్ రెస్పాన్సిబిలిటీ చూసా, అందరూ తప్పుకుంటుంటారు, కొంచెం ఇది ఉంది. కానిస్టేబుల్ కూడా ఆపేసేది. ఫైర్ది మీరు ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు, దాని గురించి మీరు ఏం చేయబోతున్నారు? పబ్లిక్లో అవేర్నెస్ రావాలండి. రూల్ ఆల్రెడీ ఎగ్జిస్టెంట్ ఉన్నది. ఇప్పుడు ట్రాఫిక్ వాళ్ళు కూడా సాధ్యమైనంత వరకు మాకు కోఆపరేట్ చేస్తారు. అంటే ఇప్పుడు అంబులెన్స్కి మీ వెహికల్కి చిన్న తేడా ఉందండి. అంబులెన్స్ చిన్నది ఉంటుంది, ఎక్కడైనా వెళ్ళిపోవచ్చు, ఈవెన్ పబ్లిక్ కూడా సపోర్ట్ చేయొచ్చు దానికి. మీ చాలా పెద్ద వెహికల్, అది ఎలాగా చేయాలంటే కొంచెం కనీసం ముందు పలానా ఏరియాలో పలానా జరుగుతుంది అంటే కనీసం ట్రాఫిక్ ఆపడం లేకపోతే ఏదో అటువంటిది చేయొచ్చు కదా అని. అది చేయాలండి. అది ఇది మంచి మీ సజెషన్ బాగుంది. మేము ఇప్పటికీ మేమేం చేస్తామంటే ఫైర్ యాక్సిడెంట్ కాగానే ఫస్ట్ నియరెస్ట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి మేము ఫోన్ చేసి చెప్తుంటాం ఇమీడియట్గా. కంట్రోల్ డ్యూటీ అసలు చెప్తాడు అక్కడ ఎలక్ట్రిసిటీ కట్ చేయమని. ఇప్పుడు నెక్స్ట్ మీరు చెప్పినట్టుగా ఇది మేము గుడ్ సజెషన్ తీసేసుకొని నియరెస్ట్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కానీ పోలీస్ మేము ఇన్ఫార్మ్ చేస్తాము, చేసి సో దట్ మాకు ట్రాఫిక్ అడ్వాన్స్ క్లియరెన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. డెఫినెట్లీ పాజిటివ్ సజెషన్ విల్ టేక్ అప్ దిస్. థ్యాంక్ యూ అండి. వీళ్ళతో మాట్లాడితే అర్థమైంది కదా, ట్రాఫిక్ చాలా హిండ్రన్స్. ట్రాఫిక్ వలన వీళ్ళు కరెక్ట్ టైంకి వెళ్ళి వాళ్ళ సర్వీస్ మంటలు ఆర్పలేకపోతుందని చెప్తున్నారు. సో దయచేసి ఎప్పుడైనా సరే వీళ్ళకి దారి ఇవ్వండి. ఎక్కడైనా సరే ఫైర్ బ్రిగేడ్ చూసినా కూడా మీరు ఇమ్మీడియట్గా వీళ్ళకి దారి ఇవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ యాదగిరి గారు, మంచి ఇన్ఫర్మేషను. వీళ్ళు ఏంటండి, వీళ్ళు ముగ్గురు ఏంటి? మీరు ఫైర్ మ్యాన్. ఒకసారి రండి ఇక్కడికి. మీరు వచ్చి అన్నాళ్ళు అయింది? మేము రీసెంట్గా సెలెక్ట్ అయినాం సార్. రీసెంట్గా 91st బ్యాచ్ మాది. మా రీసెంట్గా పిఓపి అయింది ఆగస్ట్ లెవెల్కి. ఇప్పుడు మేము స్టేషన్కి వెళ్ళి 3 months అయింది. మామూలుగా ఇంకా మాది ఇంకా ప్రొబిషనరీ ఇంకా డిక్లేర్ కాలేదు, ఇంకా 2 years పడుతుంది. అప్పటి వరకు మేము ఇప్పుడు ట్రైనింగ్లో ఉన్నట్టు. ఇప్పుడు మా సీనియర్స్ ఉన్నారు, మా ఎల్ఎఫ్ సార్, యాదగిరి సార్. ఎక్కడ మేము ఫైర్ వెళ్ళినా ఫస్ట్ ఆయనే మాకు మొత్తం సిచ్యువేషన్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మ్యాక్సిమం మేము ప్రాపర్టీ ఇంకోటి లైఫ్స్ సేవ్ చేయాలని ఉంటుంది మాకు. చాలా మ్యాక్సిమం మీకు కాపాడుతాం సార్. అలా అనిపించింది ఎప్పుడైనా, రే కాపాడలేకపోయినా లేకపోతే ముగ్గురిని బతికి సేవ్ చేశాను నలుగురు అన్న ఫీలింగ్, బాధపడిన క్షణాలు ఉన్నాయా? ఉంటాయి సార్ కంపల్సరీ.
ఉన్నప్పుడు చాలా బాధపడుతుంటాము. సార్ ఇంకా జర ముందు వస్తుంటే మాకు సిచ్యువేషన్ అయితే ఫైర్కి ఎప్పుడు లాస్ట్ వస్తుంది కదా, ఫైర్ అయిపోయినాకనే మమ్మల్ని పిలుస్తుంటారు. మేము మధ్యలో వచ్చే మటుకు మేము చేసే పని చేస్తాం సార్. బట్ మీకు ఒకసారి వెళ్ళి ఎక్కడో ఏదో పై అంతస్తులు ఇరుక్కుపోయి ఉంటారు, వెళ్ళిపోయి సేవ్ చేసినప్పుడు ఒక ఆనందం ఉంటుందా మీకు? కిక్, అరే రిస్క్ వేసి మళ్ళీ లోపలికి వెళ్ళి సేవ్ చేశాను వాళ్ళు బతికారు అన్న ఫీలింగ్ ఉంటుందా? చాలా హీరోలాగా ఫీల్ అవుతాం సార్. అది గుడ్. అలాగే ఒకవేళ సేవ్ చేయలేకపోయాను అన్నప్పుడు బాధపడుతుంటారు. అవును సార్, చాలా బాధ ఉంటుంది ఇప్పుడు రిస్క్ చేయకపోతే. కాకపోతే మ్యాక్సిమమ్ మేము కాపాడుతామని అనుకుంటున్నాం, కాపాడుతాం సార్. అదే మా స్పిరిట్. మరి మీకు ఎప్పుడైనా రిస్క్లో పడిపోయారా? మేము ఎప్పుడు అంటే మీకు కాలడం అనేది జరుగుద్దా? అవుతుంటాయి సార్, కంపల్సరీ మైనర్ యాక్సిడెంట్లు అవుతుంటాయి. కానీ మ్యాక్సిమం మేము టేక్ కేర్ చేసుకొని వేరే రెస్క్యూ పార్టీ కూడా కేర్ తీసుకుంటాం. ఒక ప్లేస్లో వెళ్ళలేం సార్, అక్కడ ఒక హ్యూమన్ బీయింగ్ ఎవరో చిన్న పాప బావ ఇరుక్కుపోయారు, ఓకే సార్, సేవ్ చేస్తే మేబీ మీరు కూడా కాలిపోయే పరిస్థితి రావచ్చు, మీరు బతకపోవచ్చు వెళ్తే. సార్ అలాంటి పరిస్థితి ఏమైనా వచ్చినా లేకపోతే వస్తే ఏం చేస్తారు? ఫస్ట్ డ్యూటీ ఫస్ట్ సార్, కంపల్సరీ మేము రిస్క్ తీసుకోవాల్సిందే. ఫస్ట్ ఆ ప్రాణాలు కాపాడాల్సింది సార్. ఫస్ట్ ఆ ప్రాణాలు కాపాడినాకనే మాకు ఏమైనా సరే. గుడ్. వెరీ గుడ్. ఫైర్లో మనం ఆర్పినప్పుడు వాళ్ళ వచ్చే రెస్పాండ్ మన హ్యాపీనెస్ అనేది ఇంతలా ఉంటుందా అనే హ్యాపీనెస్ అనేది తెలిసిపోతుంది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. హ్యాపీనెస్ చాలా ఫీల్ అయిపోతుంది సార్ హ్యాపీనెస్కి. సార్ మీ పేరు సార్? సార్ నా పేరు వెంకన్న సార్. నేను ఫస్ట్ 1993లో స్టేషన్ ఫైర్ ఆఫీసర్గా రిక్రూట్ అయ్యాను సార్. ఆఫ్టర్ 16 years ఐ గాట్ ప్రమోషన్ యాజ్ ఏ అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్. ఓకే. తర్వాత 2.5 years అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ చేసిన తర్వాత డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్గా ప్రమోషన్ వచ్చింది సార్. ప్రమోషన్ వచ్చిన తర్వాత ఇక్కడ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఫైర్ సర్వీస్ అండ్ సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని ఇక్కడ మా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సార్. అందులో లాస్ట్ జూలై నుంచి ప్రిన్సిపల్గా స్టేట్ బైఫర్కేషన్ అయింది సార్. మీరు ఇప్పుడు ట్రైనింగ్ చేస్తుంటారు, మీరు ప్రిన్సిపల్? ఎస్ సార్. ఓకే. నేను ఇప్పుడు తెలంగాణ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కు ప్రిన్సిపల్ సార్. ఓకే. మీరు వెళ్తుంటారండి ఆన్ ఫీల్డ్? వెళ్తుంటాం సార్. వెళ్తుంటారు. ప్రీవియస్ గా స్టేషన్ ఆఫీసర్ ఉన్నప్పుడు కూడా. ఇప్పుడు వెళ్ళే అవసరం లేదు, ఇప్పుడు కూడా వెళ్తాం సార్. ఇప్పుడు కూడా ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఇన్సిడెంట్, సీరియస్ ఇన్సిడెంట్ ఉంటే కంపల్సరీ మా సర్వీసెస్ ని కూడా. మీ ఎక్స్పీరియన్స్ లో ఫెయిల్ అయిన ఇన్సిడెంట్ ఏమైనా ఉందా? చేరుకున్న తర్వాత అక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, మర్చిపోలే ఇన్సిడెంట్ ఏమైనా ఉందా? 2 రకాలుగా చెప్పుకోవచ్చు సార్. విలేజ్ ఫైర్స్ ఉంటాయి సార్, రూరల్ ఫైర్స్ ఉంటాయి, టౌన్ ఫైర్స్ ఉంటాయి సార్. రూరల్ ఫైర్ కి పోయినప్పుడు ఏముంటది అంటే సార్, వాళ్ళకి అవేర్నెస్ ఉండదు. పబ్లిక్ చదువుకున్న వాళ్ళు ఉంటారు సార్. ఇరుకు రోడ్లు ఉంటాయి సార్, బ్యాడ్ రోడ్స్, తర్వాత కరెంటు తీగలు ఉంటాయి సార్. మా వెహికల్ టర్న్ కాదు, రేడియస్ సర్కిల్ టర్నింగ్ సరైన టైం దొరకదు. తర్వాత డిష్ వైర్స్ ఉంటాయి సార్. దాని వల్ల కూడా వెహికల్ ముందుకు ఫ్రీగా మూవ్ కాలేదు సార్. అంటే దాదాపుగా విలేజ్లలో గుడిసెల ఫైర్లు ఉంటాయి కాబట్టి ఫైర్ విత్ ఇన్ 10 minutes మొత్తం కాలిపోయే అవకాశం ఉంటుంది సార్. దాంతో పక్క ఇండ్లకు కూడా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంటుంది సార్. దాంతో ఏం చేస్తాం, లేట్ గా ఇన్ఫర్మేషన్ అందుడు. ఇప్పుడు సెల్ ఫోన్లు అవి వచ్చింది సార్, గతంలో ఏం లేదు. ఫైర్ స్టేషన్ ఫోన్ నెంబర్ తెలుసుకోవటం కానీ, తర్వాత లేట్ గా తెలుసుకొని లేట్ గా కమ్యూనికేట్ చేయడం వల్ల కొంచెం బ్యాడ్ రోడ్ కండిషన్స్, కరెంట్ తీగలు, డిష్ వైర్ల వల్ల కూడా మేము కొంచెం లేట్ గా పోయే వాళ్ళం సార్. మీకు కాలిపోయినా పక్కకు ఎక్స్టెండ్ కాకుండా ఎన్నో ఇండ్లని కాపాడగలిగాం. ఇప్పుడు సెల్ ఫోన్లు ఇన్ఫర్మేషన్ అంతా ప్రతి విలేజ్ లో అందుబాటులో ఉంది కాబట్టి ఇమీడియట్ గా మాకు 101 కు కాల్ చేస్తే తొందరగా రోడ్లు కూడా ఇప్పుడు కొంచెం డెవలప్ అవుతున్నాయి సార్. స్పాట్ కు స్పీడ్ గా రష్ అప్ కాగలుగుతుంది సార్. వెంకన్న గారు, ఇప్పుడు మీరు వచ్చే లోపల ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? మేము ఇప్పుడు మా ఇల్లు కాలిపోతుంది, 101 నేను ఫోన్ చేస్తాను. మీరు వచ్చే లోపల, ఈ ట్రాఫిక్లోంచి వచ్చే లోపల మేము ఏం చేయాలో చెప్పండి మాకు. సార్, ఇమీడియట్ గా మనం ప్రాపర్టీ కంటే లైఫ్ కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వాలి సార్. ఎవరన్నా వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ ఆ ఇంట్లో ఉండి ఉంటే వాళ్ళని సాధ్యమైనంత త్వరగా వాళ్ళని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి సార్. పక్క వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇమీడియట్ గా ఫైర్ డిపార్ట్మెంట్ కు, నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కూడా ఇన్ఫార్మ్ చేయొచ్చు సార్. చేయకూడని పనులు ఏంటి తెలియదు మాకు, కొన్ని ఏదో చేస్తుంటాం, అది ఇంకా ఎక్కువైపోతుంది. వాళ్ళు ఏం చేస్తారు సార్, ఇల్లు కాలుతుంది అనేసరికి ఇంట్లో కొన్ని ఇంపార్టెంట్ వస్తున్నట్టు సార్, కొంతమంది నగదు, బంగారం అవి ఇవి పెట్టుకుంటారు సార్. అవి తీసుకుని వద్దాం, అవి కాలిపోతే ఏమో అనే ఉద్దేశంతో మళ్ళీ రీ ఎంటర్ అవుతారు సార్. అప్పుడు ఆ బిల్డింగ్ వాళ్ళకి తెలియదు దాని యొక్క తీవ్రత ఎంత ఉంటుంది అనేది. సడన్ గా కొలాప్స్ అయ్యి మీద పడి అట్లా ఎంతో మంది కాలిపోయిన సందర్భాలు ఉన్నాయి సార్. సో ప్రాణానికంటే ప్రాపర్టీ ఎక్కువ వాల్యూ కాదు కాబట్టి వాటిని వదిలేసైనా బయటికి రావాలి సార్. సేఫ్ మళ్ళీ ప్రాపర్టీ కొరకు లోపలికి వెళ్ళకూడదు. తర్వాత దొరికే ఛాన్స్ ఉంది. ఇప్పుడు బంగారం ఏదన్నా కాలిపోయినా కూడా అది షేప్ చేంజ్ అయి ఉంటుంది సార్. అట్లా బంగారం కాలిపోతే కూడా ఎంతో మందికి మేము దాన్ని ఫైండ్ అవుట్ చేసి తిరిగి ఇచ్చేసినాం సార్.
బంగారం ఉందా లేకపోతే క్యాష్ ఉందా డాక్యుమెంట్స్ ఉన్నాయని పరిగెట్టుకు వెళ్ళిపోయి మీ ప్రాణాలు తీసుకోవద్దు. అది ఒకవేళ బంగారం లాంటిది కరిగినా వీళ్ళు మళ్ళీ రికవరీ మళ్ళీ మీకు ఇస్తారు. సో ప్రాణాలు ముఖ్యం అని చెప్తున్నారు. సార్ సిటీలో అంటే మీరు చెప్పాలి మామూలుగా ఏంటి యాక్చువల్ ప్రాబ్లమ్స్ అక్కడ వస్తున్నాయి. ట్రాఫిక్ అన్నారు, అది ఓకే. దాని తర్వాత పై లెవెల్లో ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కన్స్ట్రక్షన్స్లోనా ఏంటి, రూల్స్ రెగ్యులేషన్స్లోనా? హైదరాబాద్ సిటీలో కన్స్ట్రక్షన్ చాలా హ్యాపజార్డ్ కన్స్ట్రక్షన్ ఉందండి. చాలా వరకు పర్మిషన్స్ తీసుకున్నట్టుగా బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కావట్లేదు. నాకు చిన్న డౌట్, ఇప్పుడు పర్మిషన్స్ అంటే ఏ విధంగా, ఇప్పుడు ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ ఆ పర్మిషన్స్ ఏ విధంగా, ఆ రూల్స్ ఏంటి, ఆ రెగ్యులేషన్స్ ఏంటి చెప్పండి. ఫైర్ సేఫ్టీ అనేది 15 మీటర్స్ హైట్ 5 ఫ్లోర్లో బిల్డింగ్లో 5 ఫ్లోర్ల కంటే పైన ఉన్న బిల్డింగ్లకు సపోజ్ 6 to 7, 8 ఫ్లోర్స్ ఉన్న బిల్డింగ్స్ మాత్రం అన్ని పర్మిషన్ మొదలు తీసుకుంటున్నారు. ఆ పర్మిషన్ ప్రకారమే అన్ని సెట్ బ్యాక్స్ అన్ని వదిలేసి ఖాళీ స్థలం వదిలేసి కడుతున్నారు. అది దాని లోపల కూడా ఫైర్ సేఫ్టీ మెజర్స్ పెడుతున్నారు. ఫైర్ మెజర్మెంట్స్ ఏంటండి? వాటర్ పైప్ లైన్ సిస్టమ్ ప్రతి బిల్డింగ్ కనీసం మినిమం ఒక ఫైర్ పంపు. ఇది చెప్పేది 5 ఫ్లోర్ల బిల్డింగ్కి పైన ఓవర్ ట్యాంక్ దగ్గర ఒక మోటారు, అది 10 HP మోటార్ ఉంటుంది. అక్కడి నుంచి ఒక 3 inch లైన్ కింది వరకు అన్ని ఫ్లోర్లకు వస్తుంది, మెట్ల దగ్గర వస్తుంది. ఇది చెప్పేది మినిమం. దాంట్లో ప్రతి ఫ్లోర్కి ఒక హోజ్ పైప్ ఉంటుంది, వాటర్ పైప్ లైన్, దాంట్లో ఒక బ్రాంచ్ పైప్ ఉంటుంది. కొన్ని ఫైర్ ఎక్స్టెన్షన్స్ ఆ రిక్వైర్మెంట్ ప్రకారం ఫైర్ పెట్టుకోవాలి. వీటి వల్ల ఏం జరుగుతుందంటే మీకు కాల్ వచ్చిన తర్వాత మీరు చేయవలసిన మీకు ప్రతి ఒక్క పౌరునికి ఈ రోడ్డు మీద వెళ్ళే వ్యక్తి దగ్గర నుంచి లోపల అందరికీ కూడా ఒక బాధ్యత ఉంది. ఆ బిల్డింగ్ లో ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఉన్నాయా లేవా అని మీరు కొంచెం చూడాలి. బయట వాళ్ళు కూడా చూడవచ్చు. ఇంట్లో అంటే ఆ ఓనర్స్ ఆక్యుపెంట్స్ అన్న వాళ్ళు ఆ భయానికి పారిపోతారు. పక్కన వాళ్ళకి ఐడియా వస్తుంది. అప్పుడు వెళ్ళి దాంట్లో వాటర్ లైన్ ఉంటుంది. ఆ వాటర్ లైన్లో డెలివరీ హోస్ పైప్ ఉంటుంది. ఆ హోస్ పైప్తో మీరు చక్కగా మన ఫైర్ డిపార్ట్మెంట్ చేసినట్టుగానే మీరు కూడా చేయవచ్చు. చాలా ఈజీ. అది ఒకసారి ఇనిషియేట్ తీసుకున్నట్టు మీరు చూస్తే తెలిసి పర్మిషన్ లేకుండా, ఫైర్ లేకుండా, సర్టిఫికేట్ ఇవ్వకుండా కన్స్ట్రక్షన్ చేయకూడదని ఉందా? రెసిడెన్షియల్ బిల్డింగ్లు 5 ఫ్లోర్ల వరకు మా పర్మిషన్ అవసరం లేదు. 5 ఫ్లోర్ల వరకు దాని తర్వాత కావాలి. అందరూ తీసుకుంటున్నారు. కమర్షియల్ బిల్డింగ్లు ఒకవేళ తీసుకోకుండా కట్టేసాను అనుకోండి, నేను కట్టేస్తే మా అక్కడ లోకల్ ఫైర్ అథారిటీ వాళ్ళు మీ బిల్డింగ్ ఇన్స్పెక్షన్కి వస్తారు. ఇన్స్పెక్షన్ చేసి మీకు నోటీస్ ఇస్తారు. తర్వాత సెకండ్ నోటీసు ఇన్స్పెక్షన్. ఇప్పుడు ఇన్ని వందల వేల బిల్డింగ్లో ఏ బిల్డింగ్ ఉందో లేదో మీకు తెలియదు కాబట్టి నేను కంప్లైంట్ చేయొచ్చా? 6th ఫ్లోర్ 7th ఫ్లోర్లో ఎవడ కట్టేస్తున్నాడండి, ఇవన్నీ కట్టేశారు బట్ ఫైర్ మెజర్మెంట్ తీసుకోలేదని నేను కంప్లైంట్స్ మాకు ప్రతిరోజు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు వస్తూనే ఉన్నాయి. దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. ఇమీడియట్గా ఆఫీసర్ ఇన్స్పెక్షన్ చేస్తాడు. చేసి వాళ్ళకు ఫస్ట్ 1 month నోటీసు, తర్వాత ఇంకోసారి 1 month నోటీస్ ఇచ్చి కోర్టులో కేసులు వేస్తున్నాము. కోర్టు వాళ్ళు జడ్జెస్ కూడా చాలా స్ట్రింజెంట్ జడ్జిమెంట్ వస్తుంది. పెనాల్టీస్ వస్తున్నారు వాళ్ళకి. అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు నేను నా సర్వీస్లో అత్యంత బాధపడ్డ విషయం ఒక ఇన్సిడెంట్ ఉంది. అది మీకు చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. 2005లో పంజగుట్టలో మీనా జ్యువెలరీస్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది. అవును. దాంట్లో మాకు రాత్రి నైట్లో ఫైర్ కాల్ వచ్చింది. అప్పుడు నేను అసిస్టెంట్ DF హైదరాబాద్, నేను కూడా వెళ్ళాను. మా DF నారాయణరావు గారు ఆయన కూడా వచ్చాడు. 4 vehicles మేము ఫైర్ ఫైట్ చేశాము. రాత్రంతా నీళ్ళు వస్తూనే ఉన్నామండి. ఫైర్ ఆరిపోతుంది, మళ్ళీ పొగలు వస్తున్నాయి. నైట్లో చుట్టూ దానికి 3 సైడ్ల బిల్డింగ్లు ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ రోడ్ సైడ్ మాత్రమే ఖాళీ ఉంది. అక్కడి నుంచి మేము నీళ్ళు కొడుతాం. లోపలికి పోవాలంటే మాకు అసలు ఏమాత్రం అవకాశం రావట్లేదు. ఎర్లీ మార్నింగ్ 5:30, 6 o'clockకి కొంచెం లైట్ కనబడినప్పుడు వాటర్ ఆర్పుకుంటూ లాస్ట్ ఫ్లోర్కి వెళ్ళాం. పైన టెర్రాస్ లాక్ చేస్తున్నది. ఆ మెట్ల మీద 5 శవాలు ఉన్నాయి. అది ఎవరి అంటే అందులో ఆ జ్యువెలరీ షాప్లో పనిచేసేటువంటి ఒక వర్కర్స్ పాపం వాళ్ళు, ఆ బీహారీ వాళ్ళు. నాకు ఏడుపు వచ్చింది వాళ్ళు చూస్తే. మేము రాత్రంతా ఇక్కడే ఉండి ఫైర్ చేసాము, కానీ వాళ్ళు కాపాడలేకపోయాం. అంటే ఎవరు చెప్పలేదండి పైన మా వాళ్ళు ఉన్నారు, ఇరుక్కుపోయారు, లేకపోతే ఉంటున్నారని ఎవరు కూడా చెప్పలేదు? ఆ రాత్రి బిల్డింగ్లు ఏమైందంటే 5 మాత్రం వర్కర్స్ లాస్ట్ ఫ్లోర్లో పెంట్ హౌస్ కూడా కాదు, అది ఆల్మోస్ట్ 90% ఉన్న రూమ్స్ ఉన్నాయి అందులో. అవును. వాళ్ళు లోపల పైన ఉన్న కింద ఓనర్స్ తాళం వేసుకొని వెళ్ళిపోయారు. ఆ రాత్రి అంతా ఓనర్ భయపడి ఓనర్స్ రాలేదు, సెక్యూరిటీ వాళ్ళు లేరు. మేమే బ్రేక్ చేసాము. పైన వాళ్ళకి మాట్లాడే అవకాశం ఎక్కడది, పొగతో పడిపోయారు అక్కడే. ఇంకా మాకెవరు చెప్తారు? ఫైర్ ఆపామన్నారు, పొగ వస్తుందన్నారు. ఇప్పుడు పొగ రావడం వల్ల ఏంటి డేంజరా? పొగ వల్ల మామూలుగా మన యొక్క లంగ్స్ ఆక్సిజన్ కెపాసిటీ 2 to 3 minutes మ్యాక్సిమం, అంతకంటే ఎక్కువ మన శ్వాసను ఆపలేము. ఈ పొగ ఎలా ఉంటుందంటే వేడి పొగ ఉంటుంది, దాంట్లో కార్బన్ మోనాక్సైడ్ ఉంటుంది.
ఒకసారి లంగ్స్ నిండిపోయిందంటే ఇంకా మనకు శ్వాస ఆ కార్బన్ డైఆక్సైడ్ బయటికి రాదు, మనం స్లో కోల్పోతాం. ఓకే. బిల్డింగ్లో ఫైర్ అయింది, మీరు ఒక రూమ్లో ఉన్నారు, దాంట్లో నుంచి మీరు బయటికి రాలేకపోతున్నారు, మీకు అవకాశం రాలేదు, రూమ్లోకి పొగ ఎంటర్ అవుతుంది, అప్పుడు మీరు నిల్చొని ఉండకూడదు. ఎందుకంటే పొగ వేడిగా ఉంటుంది, అది ఎంతసేపు అప్వర్డ్ ట్రావెలింగ్ అవుతుంది, పైనే ఉంటుంది. సో అందుకని కింద కూర్చోమని. అంటే కింద నుంచి భూమి నుంచి ఒక 2 ఫీట్ల వరకు పొగ ఉండదు, ఖాళీ ఉంటుంది. ఓకే. ఆ కూర్చోవాలని అక్కడ సాధ్యమైనంత వరకు అక్కడ పడుకోవటం, కూర్చోవటం, అక్కడ పాకటం చేయాలి. ఎవరైనా వచ్చేంత వరకు అక్కడి నుంచే మీరు మీ కేకలేయచ్చు, కాపాడమని చెప్పవచ్చు. బట్ కింద లెవెల్లో ఉంటే బెటర్, 2 ఫీట్ లెవెల్లోనే, గ్రౌండ్ లెవెల్లోనే ఉండాలి. అక్కడే ఖాళీ ప్రదేశం. ఇది చాలా వ్యాలిడ్ పాయింట్ అండి, యాక్చువల్ నాకు కూడా తెలీదు. నా పేరు ఆర్య ఖురేషి. నేను 1978లో ఫైర్మెన్గా రిక్రూట్ అయ్యాను. అప్పటి తర్వాత 10 years తర్వాత లీడింగ్ ఫైర్మెన్ అయ్యాను. దాని తర్వాత ఇప్పుడు ఎస్ఎఫ్ఓగా పనిచేస్తున్నాను. దగ్గర 37 ఏళ్ళ సర్వీస్ అయిపోయింది నాది. ఓకే. 2000 వరకు ఫైర్లు అటెండ్ చేశాను. ఒక 50 ఫైర్లు సీరియస్ ఫైర్లు అటెండ్ చేశాను. మంచి ఏమైనా కష్టమైన ఫైర్ కానీ ఏమైనా ఇన్సిడెంట్? అంటే మైక్రో ఫిల్టర్స్ అని కాటేదన్ ఏరియాలో, చందులాల్ బారదరి కాటేదన్ ఏరియా, గగన్ పహాడ్ దగ్గర ఓకే, కాటేదన్ అని ఒక ఏరియా ఉంది. ఆ ఇండస్ట్రీ ఏరియాలో మైక్రో ఫిల్టర్స్ అని డీజిల్ ఫిల్టర్స్ తయారవుతాయి. అందులో ఉదయం 8 గంటలకు ఫైర్ అయింది. నేను అప్పుడు చందులాల్ బారదరిలో డ్యూటీ చేస్తున్నాను. అక్కడి నుంచి బయలుదేరి ట్రాఫిక్ లో అక్కడ చేరాము 10-15 నిమిషాల్లో. చేరి చూస్తే ఎక్కువ ఫైర్ ఉంది, ఆయిల్ ఫిల్టర్స్ కాబట్టి ఎక్కువ మొత్తం పొగ నిండిపోయింది. ఎంబడే ఇంకో బండికి పిలిపించాము. ఆ లోపల బండి మా నీళ్ళు అయిపోయినాయి, మేము తీసుకెళ్ళి మళ్ళీ నీళ్ళు నింపుకొచ్చి వరకు 4-5 బండ్లు వచ్చేసాయి. ఇమీడియట్గా దాన్ని కంట్రోల్ చేస్తే సాయంత్రం వరకు కంట్రోల్ కాలేదు. దాన్ని కనీసం దాన్ని లోపల పోయేందుకు దారి లేదు. వెనక నుంచి గోడ కూడా కూలగొట్టాము. ఎట్లా చేసినా రాత్రి సాయంత్రం 6 గంటలకు అందులో మా ఫైర్ ఆఫీసర్ నందీశ్వరాచారి గారు మరియు 6 లేబర్ 3 ఆఫీసర్ వాళ్ళ ఆఫీస్లో పనిచేసేటోళ్ళు 9 మంది బిల్డింగ్ కింద కూరుకొని చనిపోయారు. బిల్డింగ్ కొలాప్స్ అయిపోయింది, చనిపోయారు. చనిపోయినాక ఉదయం వాళ్లకు నెక్స్ట్ డే ఉదయం 6 గంటలకు వాళ్ళ డెడ్ బాడీస్ బయటికి వచ్చాయి. అది ఒక పెద్ద విషాదం. అందులో పుష్పాంజలి కాంప్లెక్స్ లో కూడా ఫైర్ దానికి మీరు వెళ్ళారా? వెళ్ళాను. నేను ఎగ్జిబిషన్ లో డ్యూటీ చేస్తున్నాను. అక్కడి నుంచి మా బండి టర్న్అవుట్ కాగానే వెళ్ళాము. ఆ పుష్పాంజలి కాంప్లెక్స్ వాళ్ళు ఏం చేశారంటే ఎక్సలేటర్ అనే మెట్లు ఉంటాయి కదా, ఆ మెట్ల సెక్షన్ వాళ్ళు అమ్మేశారు, పైసలు వస్తాయి కదా అని. అమ్మేస్తే వాడేం చేశాడు, దాన్ని వెల్డింగ్ తోని కట్ చేసి తీసుకెళ్తాం చూడాడు. అది కట్టినప్పటి నుంచి అందులో చెత్త ఊడ్చేటోళ్ళంతా దాని కింద చెత్త వేసేస్తున్నారు. ఈ వెల్డింగ్ చేసేటోడు సాయంత్రం 5 గంటలకు చీకటి కాగానే వెల్డింగ్ బంద్ చేసి వెళ్ళిపోయాడు. ఆ మిడుగులు కింద పడి ఆ చెత్త మొత్తం రాత్రి అంటుకొని దానికి ఫైర్ అయిపోయింది. దాని మీద ఉన్న ప్లాస్టిక్ అవన్నీ ఫైర్ అయిపోయి దాంట్లో ఉన్న ఏసీ ప్లాంట్స్, ఏసీ ఉంటాయి కొన్ని షాప్లకు, గగన్ కలర్ ల్యాబ్ ఏదో ఉంది, ఆ కలర్ ల్యాబ్కు పైన ఏసీ పెట్టారు. ఏసీలో అమోనియా ఉంటుంది. అది ఆటోమేటిక్గా ఫైర్ అందుకుంది. దానివల్ల దగ్గర 54 మడుగలు బుక్ స్టాల్స్ ఉన్నాయి, అవి కూడా మొత్తం కాలిపోయినాయి. దానికి కనీసం 10 బండ్లు తీసుకొచ్చాము. బండ్లు తీసుకొచ్చి దాన్ని కూడా కంట్రోల్ చేశాము. ఇంకొక ప్రశ్న అండి, ఎందుకు వచ్చామో జాబులోకి అన్న ఫీలింగ్ ఎప్పుడు వచ్చిందా? అలా ఎప్పుడు రాదు సార్. ఎంత పని చేస్తుంటే అంత ఉత్సాహం వస్తుంటది. ఓకే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేనైతే ఎక్కడ ఏరియాలో చేసినా కానీ వాళ్ళు నా పనితో వాళ్ళు తృప్తిగా ఉన్నారు. ఆ ఏరియా బిజినెస్ మెన్స్ కానివ్వండి ఎవరైనా. ఇప్పుడు కాటేజన్లో నేను బండి మీద వెళ్తుంటే వాళ్ళు బండికి వెళ్ళి దిగంగానే అరే కురేషి వచ్చాడు, ఫైర్ కంట్రోల్ అయిపోతుంది అంత వాళ్ళకి ఫీలింగ్ ఉండే. మొన్న రీసెంట్లీ మీనాక్షి టవర్లో కూడా ఫైర్ అయింది 16th floor లో, అది కూడా వెళ్ళి కంట్రోల్ చేశాము. ఇలా ఫైర్లు అయితేనే. సో మోర్ సక్సెస్ రేట్ మీకు ఉంది బాగా. ఇంకోటి సార్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఫైర్స్ కాగానే జనం ఏం చేస్తారంటే ఫస్ట్ వాళ్ళు ఆర్పేందుకు ట్రై చేస్తారు. అందులో ఎవరైనా ఒక తెలివిగలోడు ఫోన్ చేస్తాడు ఫైర్ సార్, చేసి మళ్ళీ ఆ ఫోన్ మళ్ళీ ఎంగేజ్ పెట్టేస్తాడు. ఓకే. మేము కన్ఫర్మ్ చేసేందుకు టైం చేస్తుంటాము, కన్ఫర్మ్ కాదు, మా బండి అయితే వెళ్ళిపోతుంది. ఈ విషయం మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఫైర్ కంప్లైంట్ చేస్తాం పలానా ఏరియాలోనని, తర్వాత దయచేసి ఎంగేజ్ పెట్టద్దు. ఎంగేజ్ పెట్టడం వల్ల వీళ్ళు మళ్ళీ దారి కనుక్కోవడం, లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఫోన్ చేయాలనుకుంటే కన్ఫర్మ్ చేసుకుంటారు అది ఫేకా లేకపోతే రియలా లేకపోతే ఏంటో. బండి అయితే వెళ్ళిపోతుంది, బట్ కన్ఫర్మ్ కాకుంటే మళ్ళీ వైర్లెస్ ద్వారా చెప్పి బండి రిటర్న్ తీసుకుంటాం. డైలీ కనీసం 1000 ఫాల్స్ కాల్స్ వస్తుంటాయి మాకు. ఇవాళ 101 ఫ్రీ కాల్ కాబట్టి చిన్నపిల్లలకు ఫోన్ కలిపి ఇచ్చేస్తారు, అంకల్తో మాట్లాడు అని ఇస్తుంటారు. కంట్రోల్లో మాకు చాలా బాధ ఉంటుంది. అది జరుగుతుందంటే ఫేక్ కాల్స్ వచ్చినప్పుడు ఎక్కడన్నా రియల్ ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, ఫోన్ ఎంగేజ్ లో ఉంటుంది, దానికి డిలే అవుతుంది. ఆ డిలే వల్ల ప్రాణాలు కోల్పోవచ్చు, ప్రాపర్టీ కోల్పోవచ్చు. స్పాట్లో మేము
రియాక్ట్ కాలేకపోతాం అనమాట. ఓకే. కాబట్టి దాన్ని పబ్లిక్ అంతా సహకరించి ఫేక్ కాల్స్ మాకు ఇన్ఫార్మ్ చేయకుండా చాలా సిగ్గుపడవలసిన విషయం అండి ఇది. ఏదో ఆకతాయిగా ఆడుకుందామని లేకపోతే చెప్తున్నారు, చాలామంది ఫోన్లు చేసి తిడుతుంటారంట. మన గురించి మన సేఫ్టీ గురించి ఒక డిపార్ట్మెంటు 24 hours అలర్ట్గా ఉంటారు. ఒకసారి నిద్రపోరు కూడా. జెన్యున్గా ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు నాలంటోడు ఎవరెవరు ఫోన్ చేస్తాం, ఫోన్ చేసి రమ్మంటాం. అటువంటిప్పుడు దానికి ఒక 5 calls ఫేక్ కాల్స్ వస్తే ఫేక్ కాల్ ఏమో వెళ్దాంలే, అవునా కాదా, ఇటువంటి మన మైండ్లో తిరుగుతుంటుంది. దయచేసి ఫేక్ కాల్స్ చేయొద్దు. ఇది జోక్ కాదు. సరదాగా మీరు ఫేక్ కాల్స్ అంటే ఎవరిని ఏడిపించడానికి పేరు మార్చి లేకపోతే కొన్ని టీవీలో ప్రోగ్రామ్ చేస్తున్నారు ఏదో బక్రా చేయడం, అది చేసుకోండి. బట్ ఒక లైఫ్, ఒక ప్రాపర్టీ, దాని మీద జోకులు వేయద్దు. అంబులెన్స్ సర్వీసెస్ కానీ ఫైర్ సర్వీసెస్ కానీ ఎప్పుడు దయచేసి జోకులు వేయద్దు. దానివల్ల తెలియకుండా మీ ఇంట్లో వాళ్ళకి ఏమైనా జరగచ్చు. అది ఫేక్ కాల్ అనుకుని వదిలేయచ్చు. ఒకవేళ ఫోన్ చేసినా ఫోన్ ఎంగేజ్లో మాత్రం పెట్టద్దు. మొన్న రాత్రి 2:30-3 గంటలకు కావేరీ హిల్స్లో ఇంట్లో ఫైర్ అయింది. అయితే ఆమె ఏం చేసింది, ఆ ఇంటి ఓనరు తన భర్తకు ఫోన్ చేసింది. నా భర్త ఏమో ఫ్లైట్లో వస్తున్నాడు, ఆ ఫ్లైట్ నుంచి ఆయన నాకు ఫోన్ చేశాడు, మా ఇంట్లో ఫైర్ అవుతుందని. నేను చెప్పాను, అడ్రస్ చెప్పండి, మీ డీటెయిల్స్ చెప్పండి, ఫోన్ నెంబర్ చెప్పండి అంటే కట్ చేసేసాడు. వెంబడి మా బండి టర్న్అవుట్ అయిపోయింది. కావేరీ హిల్స్ మొత్తం వెతికాం, ఎక్కడ లేదు. వాళ్ళు ఆర్పుకున్నారు. ఆర్పుకొచ్చినాక ఫైర్ ఇంజన్ చూసి కూడా వాళ్ళు పిలవడం లేదు, నేను పిలిచామని చెప్పడం లేదు. బిహెచ్ఎల్ దగ్గర మాన్యువల్ క్లీన్ చేస్తున్నారు, ఎప్పటి నుంచో పాతగా ఉంది అది. దాన్ని క్లీన్ చేస్తుంటే అందులో లేబర్ దిగారు. ఆ 3 లేబర్ దిగి, ఒకడు మెట్ల మీద ఉన్నాడు, 2 కింద దిగారు. అందులో కార్బన్ మోనాక్సైడ్ ఫామ్ అయి ఉంది చాలా రోజుల నుంచి. 2 సుడతొప్పి అందులో పడిపోయారు. వెంబడే వీడు మెట్ల మీద ఉన్నాడు, పైకి వచ్చాడు. పైకి వచ్చి చేయగానే మేము వెళ్ళి ఆ 2లో ఒకరిని కాపాడగలిగాము. ఒకడు మేము పోయే వరకు సనత్ నగర్లో ఉన్నాను నేను. అప్పుడు సనత్ నగర్ నుంచి బిహెచ్ఎల్ పోయే వరకు మధ్యలో స్టేషన్ లేవు. అప్పుడు అతను ఒకటి చనిపోయాడు, ఒకరిని రక్షించాము, తీసుకెళ్ళాం బయటికి. మిగతా నగరాలకి మన నగరాలకి కంపేర్ చేస్తే, లైక్ చెన్నై, బెంగళూరు, మన సరౌండింగ్స్, బాంబే, ఈ సరౌండింగ్స్ దానికి మన హైదరాబాద్లో కంపేర్ చేస్తే మనకి ఎన్ని ఉన్నాయండి, మిగతా స్టేట్స్కి ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు మెట్రో నగరాలలో బాంబేలో ఎక్కువ ఫైర్ స్టేషన్స్ ఉన్నాయి, ఎక్కువ ఫైర్ ఇంజన్స్ ఉన్నాయి. తర్వాత బెంగళూరు కూడా ఫైర్ స్టేషన్స్ తక్కువ ఉన్నాయి, కానీ వాళ్ళ వెహికల్స్ ఎక్కువ ఉన్నాయి. చెన్నై కూడా ఫైర్ స్టేషన్స్ తక్కువనే ఉన్నాయి. మా దగ్గర హెచ్ఎండి ఏరియా, జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఆర్ అంటే రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అర్బన్ ప్లస్ సైబరాబాద్ హైదరాబాద్ కలిపి 20 ఫైర్ స్టేషన్ ఉన్నాయండి ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా. 20 ఫైర్ స్టేషన్స్ ఉన్నాయి. ఇంకొక 5 ఫైర్ స్టేషన్స్ ఇప్పుడు శాంక్షన్ వచ్చాయి. బై మార్చి వల్ల అవి కూడా ఓపెన్ చేస్తాము. ఇంక ఇప్పటి నుంచి ఆ ప్రాబ్లం రాదండి. ఇప్పుడు కానీ సాధ్యమైనంత వరకు పబ్లిక్ ట్రాఫిక్ కోఆపరేషన్ చేస్తుంటే ఉన్న వాళ్ళతో బెస్ట్ సర్వీస్ ఇవ్వగలుగుతాం మేము. 50,000 జనాభా ఉంటే వాళ్ళకు ఫైర్ స్టేషన్ కావాలని ఒక రూల్ ఉంది, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం మనం వాళ్ళు ఇప్పుడు. సో 50,000 పీపుల్కి ఒక ఫైర్ స్టేషన్ ఉండాలి. ఆ విషయం మనకు ఎవరికి తెలిసింది. ఇక నుంచి ఎవరైనా మీరు కూడా మా ఏరియాకి ఫైర్ స్టేషన్ కావాలని ఒక ఎజిటేషన్ మూవ్మెంట్ తీసుకొస్తే మన ఏరియా కూడా చక్కగా చల్లగా ఉంటుంది, మంటలు లేకుండా. హైదరాబాద్లో ఎన్ని వెహికల్స్ ఉన్నాయి ఇప్పుడు? దీనికి డిఫరెంట్గా చాలా పెద్దగా కనపడుతుంది. ఏంటి స్పెషాలిటీ ఏంటి వెహికల్లో? ఈ వెహికల్ ఇది వాటర్ టెండర్ అండి, రెగ్యులర్ వాటర్ టెండర్. ఇది త్రూఅవుట్ స్టేట్ ప్రతి ఫైర్ స్టేషన్కి ఉండే కామన్ వెహికల్ ఇది. ఇది స్పెషలైజ్డ్ వెహికల్, బ్రాంటో స్కై అంటారు, బ్రాంటో స్కై లిఫ్ట్. ఇది 54 మీటర్స్ హైట్ వరకు, 18 ఫ్లోర్ల వరకు కూడా మేము దీంట్లో వెళ్ళేసి అక్కడి నుంచి రెస్క్యూ చేయొచ్చు, ప్లస్ ఫైర్ ఫైటింగ్ కూడా చేయొచ్చు. 18 ఫ్లోర్ల హైట్ వరకు మేము రీచ్ అవుతాం. ఇటువంటి వెహికల్స్ ఉన్నాయి మనకి హైదరాబాద్లో ఇప్పుడు 2 ఉన్నాయండి. ఒకటి సికింద్రాబాద్లో ఉంది, ఒకటి మాదాపూర్ ఏరియాలో ఉంది, హైటెక్ సిటీ ఏరియాలో ఉంది. ఇప్పుడు దాదాపు ఆల్మోస్ట్ అన్ని బిల్డింగ్స్ కవర్ అవుతాయి. మన దగ్గర టాలెస్ట్ బిల్డింగ్ వచ్చేసి 32 ఫ్లోర్స్ ఉంది ప్రస్తుతానికి. అప్పుడు ఏం చేస్తారు? 32 మనకి 30 ఇది ఎన్ని 18 ఫ్లోర్స్ అన్నారు కదా, 18 ఫ్లోర్లు 18 ఫ్లోర్ వెళ్తారు. 32 ఫ్లోర్స్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఏం చేస్తారు? 32 ఫ్లోర్స్ లో ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఇన్బిల్ట్ సిస్టమ్ అనేది స్పెషలైజ్ గా ప్రత్యేకంగా ఉంటాయి. అందులో ఉంటాయి. ఫైర్ ఇంజిన్ తో అవసరం లేకుంటే కూడా ఆ సిస్టమ్ తో పనిచేస్తే కరెక్ట్ గా లోపల నుంచే ఫైర్ యాక్సిడెంట్ ఆరిపోయిన సదుపాయాలు అన్ని కూడా ఆ బిల్డింగ్ లో ఉంటాయి. కంపల్సరీ ఉండాలి. ఉంటేనే మేము దాన్ని అప్రూవ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు అన్ని ఉన్నాయి. ఆల్మోస్ట్ లేని బిల్డింగ్స్ ఏవి అలాంటి బిల్డింగ్ కట్టరు. ఓకే, అది ధైర్యం చేసి కట్టాలంటే కొంచెం ఇబ్బంది వాళ్ళకి కూడా. మేము కూడా మా వాళ్ళు కూడా ఒప్పుకోరు, పర్మిషన్ ఇవ్వరు. ఓకే. అయితే దాంట్లో ఒక స్పెషల్ ఒక ఫైర్ లిఫ్ట్ ఉంటుంది, ఒక ఫైర్ షాఫ్ట్ అని ఒక షాఫ్ట్ ఉంటుందండి. ఫైర్ షాఫ్ట్ అంటే ఒక ఫైర్ లిఫ్ట్. ఇది స్పెషల్లీ ఓన్లీ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మాత్రమే ఒక ఎంక్లోజ్డ్ ఇంత ఏరియాలో ఎంక్లోజ్డ్ ఏరియాలో ఉంటుంది. దాంట్లో ఒక ఫైర్ లిఫ్ట్ ఉంటుంది,
ఒక ఫైర్ స్టేర్ కేస్ ఉంటుంది, ఇన్బిల్డ్ సిస్టమ్ దాంట్లో బిల్డింగ్లోనే ఉంటుంది. బిల్డర్స్ ప్రొవైడ్ ప్రొవైడ్ చేయాలి. చేస్తారు. ఓకే. ఒక ఎంక్లోజ్ ఉంటుంది, దాంట్లో బయట నుంచి కానీ లోపల నుంచి బయట లోపల కానీ ఎలాంటి గాలి ప్రవేశించదు. ఎంటైర్ స్టేర్ కేస్ ఆ షాఫ్ట్ మొత్తం ప్రెజర్ ఉంటుంది, పాజిటివ్ ప్రెజర్ బిల్డ్ అయి ఉంటుంది. పెద్ద ఫ్యాన్లు ఉంటాయి. ఎక్కడైతే ఫైర్ కాగానే ఆటోమేటిక్గా అది ఆన్ అవుతుంది. దాంట్లో పైనుంచి దాంట్లో వాటర్ పాజిటివ్ ప్రెజర్ బిల్డ్ అవుతుంది. దాంట్లో ఒక ఫైర్ లిఫ్ట్ ఉంటుంది, ఒక ఫైర్ స్టేర్ కేస్ ఉంటుంది, ఒక వాటర్ లైన్ ఉంటుంది సిస్టమ్, అక్కడి నుంచి వాటర్ తీసుకోవడానికి. అంటే బిల్డింగ్ మొత్తం కాలినా అందులోకి మాత్రం ఫైర్ రానటువంటి అవకాశాలు ఉంటాయి. దాంట్లో మేము కింద నుంచి వెళ్ళి ఆ ఫ్లోర్లో మేము ఫైర్ ఫైట్ చేస్తే అక్కడి నుంచి రెస్క్యూ ఇస్తాం. అంటే ఇప్పుడు మీ డిపార్ట్మెంట్ ఫైర్ అంటే ఓన్లీ ఫైర్ని కంట్రోల్ చేస్తారా, ఎనీథింగ్ ఎల్స్ అపార్ట్ ఫ్రమ్ ఫైర్ ఏమైనా ఇంక్లూడ్ అవుతుందండి అది? గతంలో మా డిపార్ట్మెంట్ పేరు ఓన్లీ ఫైర్ డిపార్ట్మెంట్ అని ఉండే సార్. తర్వాత కాలక్రమేణా అది ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్గా మార్చారు. దాని తర్వాత ఇప్పుడు డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్గా గవర్నమెంట్ డిసైడ్ చేసిందండి ఇది. ఇప్పుడు ఫైర్ ఒకటే కాకుండా ఎనీ డిజాస్టర్, అంటే అది నేచురల్ డిజాస్టర్ కావచ్చు, మ్యాన్ మేడ్ డిజాస్టర్ కావచ్చు, లైక్ ఎర్త్ కేక్స్ కానీ, ఫ్లడ్ రెస్క్యూలు కానీ, బిల్డింగ్ కొలాప్స్ కానీ, రోడ్ యాక్సిడెంట్స్ కానీ, ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినా కూడా మేము రెస్పాండ్ అవుతాం సార్. రౌండ్ ద క్లాక్ అలర్ట్ ఉంటాం మేము. తర్వాత బిల్డింగ్ కొలాప్స్ అయితే కూడా సపరేట్ టీమ్, చర్చ్ అండ్ రెస్క్యూ టీమ్ అని చెప్పి మేము సపరేట్గా మా అధికారులు టీంని తయారు చేశారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి అజ్మత్ వెహికల్ అని ఉంది సార్, అది నియర్ అబౌట్ 5 crores అది. అందులో ఎలాంటి కెమికల్ డిజాస్టర్ కానీ, న్యూక్లియర్ టైప్ ఎలాంటి డిజాస్టర్ జరిగినా కూడా ఆ టీము ఆ వెహికల్తోనే రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా కాపాడే ప్రయత్నం చేస్తాం సార్. అది ఆ వెహికల్ అండ్ ఓన్లీ మల్టీపర్పస్ పర్పస్ అంటే ఫైర్ ఫైటింగ్ కంటే బిల్డింగ్ కొలాప్స్ అయినప్పుడు కానీ, ఏదైనా కెమికల్ డిజాస్టర్ జరిగినప్పుడు అది రెస్పాండ్ అయితే సార్. అది ఉందా మీ దగ్గర? ఉన్నది సార్. అది ఆ వెహికల్ వచ్చేసి మన మౌలాలిలో ఉన్నది సార్. ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు మౌలాలిలో ఉంది. మేము ఫిల్మ్నగర్లో ఉంటాను. అప్పుడు కెమికల్ సంథింగ్ నా ఫ్యాక్టరీ ఇక్కడ ఉంది, ఏమన్నా అయితే అక్కడ మౌలా నుంచి వచ్చేసరికి ఇక్కడ తెల్లారిపోద్దిగా. కెమికల్ డిజాస్టర్ జరిగేది ఇండస్ట్రియల్ ఏరియా అనే ఉద్దేశంతో మన వాల్యుబుల్లో ఉన్న ఒక వెహికల్ ఎక్కువ ఏరియా కెమికల్ ఇండస్ట్రీస్ ఉన్నటువంటి ఏరియాలో కవర్ చేయడానికి కోసం అక్కడ పెట్టాము. ఇంకా ఆ ఏరియాలో ఉంది, అది ఐరన్లో ఉంది. అంటే చెల్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియా, మౌలాలి, మల్కాజ్గిరి ఆ ఇండస్ట్రియల్ ఏరియాకు అప్ టు జీడిమెట్ల వరకు అది అటెండ్ అవుతుంది. మీకు లైక్ శాలరీస్ ఎలా ఉంటాయండి? మీరు హ్యాపీయా? మీన్స్ ఆల్ ఫైర్ మెన్ కానీ, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఆఫీసర్స్, మిగతా వాళ్ళు చేసే పనికి మాకు హ్యాపీగా, మాకు గవర్నమెంట్ తరపు నుంచి మంచి శాలరీ వస్తున్నాయి, ఫెసిలిటీస్ బాగున్నాయి. సార్ నమస్కారం సార్, నా పేరు గురుమూర్తి సార్. నేను 1987 నవంబర్లో నేను ఈ ఫైర్ సర్వీస్కి వచ్చాను సార్. ఓకే. 28 సంవత్సరాలు ఇప్పుడు నేను చేస్తున్నాను సార్. ఇంతవరకు నాకు ప్రమోషన్ ఇవ్వలేదు సార్. మా డిపార్ట్మెంట్ అటు ఉంది సార్. పోలీస్ డిపార్ట్మెంట్లో మాత్రానికి 6 సంవత్సరాలు చేస్తే ప్రమోషన్ ఇస్తారు. మాకు ఇంక్రిమెంట్ రావాలన్నా కూడా మేము ట్రైనింగ్ పాస్ అయ్యాలి. పాస్ అయితే ఇస్తున్నారు సార్. ఇంతకుముందు 8th క్లాస్ మీద తీసుకున్నారు సార్. ఇప్పుడు ఇంటర్మీడియట్ సార్ ఫైర్మెన్కి. తర్వాత ఆఫీసర్ గారికి అయితే మాత్రానికి డిగ్రీ ఉండాలి సార్. ఆ తర్వాత అదర్ ప్రమోషన్స్ ఉంటాయి సార్. సో మీకు ప్రమోషన్ ఎందుకు అవ్వట్లేదు? అదే డిపార్ట్మెంట్లో సిబ్బంది కొరత తక్కువ ఉంది సార్. ఓహో, అందుకని యాజ్ పర్ సీనియారిటీ దాని ప్రకారం మాకు ఇస్తున్నారు సార్. మేము సముద్రం అలలు వస్తుంటే ఎదురుగా పోయి మేము ఫైర్ ఫైటింగ్ చేస్తుంటే మాకు తక్కువ జీతాలు. పోలీసు వాళ్ళు ట్రాఫిక్లలో ఆ బజార్లు ఈ బజార్లు ఉంటే వాళ్ళకు శాలరీస్ ఎక్కువ వస్తున్నాయి సార్. ఎప్పటి నుంచో మాకు ఇస్తానన్నటువంటి శాలరీస్ నేను సర్వీస్ దగ్గరకు వచ్చిన దగ్గర నుంచి కూడా స్టేషన్ ఓపెనింగ్ చేస్తామని డిపార్ట్మెంట్ ఇస్తామని చెప్పేసి గవర్నమెంట్ ఉంటుంది. ఏ గవర్నమెంట్ కూడా ఎంతవరకు వాళ్ళకి మీకు ఎంత డిఫరెన్స్ అండి? వాళ్ళకి మాకు సార్ ఒక ఇంక్రిమెంట్ పోలీస్కి మాకు గవర్నమెంట్ కూడా మాకు కొంచెం న్యాయం చేస్తే బాగుంటుంది సార్. పిఆర్సీలో కూడా ఇంటర్మీడియట్ చేస్తే ఇప్పుడు పోలీస్ ఇంటర్వ్యూ తీసుకుంటారు మాకు కూడా. మా ఆఫీసర్స్ కూడా ఉంటారు సార్ దాంట్లో సెలక్షన్ కమిటీగా. అయితే ఐఏఎస్లు తీసుకుంటారు దానికి ఇంటర్వ్యూ. మేము కూడా మా ఊళ్ళు కూడా 5 కిలోమీటర్లు రన్నింగ్ చేసి అన్నింటినీ క్వాలిఫై అయ్యి వాళ్ళు ఉద్యోగాన్ని సంపాదించుకుంటారు సార్. వాళ్ళకంటే తక్కువేం లేదు సార్. వాళ్ళతో పోటీగా గట్టి పోటీ ఇచ్చేసి ఈ సర్వీస్లో వచ్చి ఈ రోజు పీజీ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ మా దగ్గర ఫైర్మెన్లు ఉన్నారు సార్. పీజీ ఎంటెక్ చేసిన ఉన్నారు, ఎంబీఏ చేసిన ఉన్నారు, పెద్ద గ్రాడ్యుయేట్స్ ఉన్నారు సార్. వాళ్ళకు కూడా ఫైర్మెన్ చేస్తారు. ఎందుకంటే ఈ సొసైటీలో ఇప్పుడు ఉద్యోగం జరుగుతుంది చాలా అదృష్టంగా భావిస్తూ ఏదైనా ఒక ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం చేయాలి, మనం బ్రతకాలి అనేటి ప్రజలకు సేవ చేయాలనేది ముఖ్యమైన ఉద్దేశం సార్ మాది. అవునండి. అయితే ప్రభుత్వం కూడా గుర్తించి మాకు మా సర్వీస్ని డెవలప్ చేసి ఒక జిల్లా ఉందనంటే కనీసం 10-12 ఫైర్ స్టేషన్లు ఉండాలి సార్. అలాంటప్పుడు మాకు ప్రమోషన్స్ వస్తాయి సార్. 27 సంవత్సరాలకి 28-30 సంవత్సరాలకి రిటైర్మెంట్ అదే పోస్టులో దిగిపోతే అతనికి హ్యాపీనెస్ ఉండదు సార్. మేము ఎక్కువ ఇక్కడికి డ్యూటీకి వస్తున్నామండి సార్. మా కుటుంబ సభ్యులు కూడా మర్చిపోయి ఎక్కడెక్కడో ఏదో ప్రాంతంలో నుండి మేము వస్తాం సార్. ఇక్కడికి
వచ్చేసి మాకు కాళ్ళు వచ్చినా ఏదైనా ప్రాబ్లం వస్తే మాకు మేము అన్నదమ్ములుగా తోబుట్టువులుగా మేము చూసుకుంటాం, కానీ మా అన్నదమ్ములు మా భార్య పిల్లలు మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోరు సార్. ఎందుకంటే 24 గంటలు డ్యూటీ చేయాలి సార్, మేము 24 గంటలు ఆఫ్ తీసుకోవాలి. గురుమూర్తి గారు ఆయన బాధలు, ఆయన ఆవేదన పంచుకున్నారు, తెలియజెప్పారు. అట్లీస్ట్ ఈ ప్రోగ్రాం తర్వాత వాళ్ళ సమస్యలు ఏమైనా తీరుతాయని ఆశిస్తున్నాను నేను. ఇప్పుడు యాదగిరి గారు ఆయనకున్న ప్రాబ్లం చెప్తారు. మెయిన్ సమస్య ఏంటంటే ఒక అపార్ట్మెంటు మేము ఫైర్ కాల్కి వెళ్తుంటే చిన్న చిన్న సందులు ఉంటాయి, అక్కడ వెహికల్ ఇవ్వని పరిస్థితి ఉంటుంది. ఆ సందులనే కార్లు పార్కింగ్ చేసి ఉంటాయి. అసలు ఎవరి ఇంటి ముందు వాళ్ళు కార్లు పెట్టేసి వెళ్ళిపోతారు. మేము లోపలికి పోవడానికి కూడా మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మెయిన్ ఇంపార్టెంట్ ఇది. కంపల్సరీ మేము రీచ్ కావాలంటే కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది. అంత లోపల తొందరగా గ్యాస్ లీకేజీలు కానీ చిన్న చిన్న సందులు అయినప్పుడు మేము వెళ్ళడానికి చాలా ప్రాబ్లమ్స్ బాగా ఉంది. కంజెస్టెడ్ ఏరియాస్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈ ఫైర్ బ్రిగేడ్ వచ్చే లోపల ఆ వెహికల్స్ ఆ సందులో ఉన్న రోడ్డు మీద పార్క్ చేస్తారు. ఆ వెహికల్స్ ఈ వెహికల్ వచ్చే లోపల తీసి పక్కన వేరే ఏరియాలో పెడితే వీళ్ళకి కన్వీనియంట్గా ఉంటుంది. డైరెక్ట్గా ఆ వెహికల్ ఆ బిల్డింగ్ దగ్గరికి రావాల్సి వచ్చేస్తుంది. ఆ వెహికల్ వచ్చిన తర్వాత మీరు కార్లు పెట్టి ఓనర్స్ని పిలిచి అనేసరికి ఈ లోపల మొత్తం తెల్లారిపోద్ది. నేను రిపోర్టర్గా మన ఫైర్ స్టేషన్ పీపుల్, వాళ్ళ ఇన్స్పెక్టర్స్, వాళ్ళ ఫైర్ మ్యాను వీళ్ళందరితో మాట్లాడాను. వాళ్ళు చేసే సేవ నాకు ఇప్పటివరకు నాకు తెలియదు. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, డిఫికల్టీస్ ఫేస్ చేస్తారు ఈ డిపార్ట్మెంట్ అన్నది నాకు తెలిసింది. వాళ్ళ అచీవ్మెంట్స్ మనం షేర్ చేసుకున్నాం. అలాగే వాళ్ళ సాధక బాధకులు, వాళ్ళ జీతాలు, మిగతా డిపార్ట్మెంట్కి పోలీస్ డిపార్ట్మెంటే రెగ్యులర్ పోలీస్కి వీళ్ళకి జీతాల డిఫరెన్స్, ఇంక్రిమెంట్స్ అవన్నీ చెప్పారు. అలాగే మన పౌరుడిగా మన బాధ్యత అది. వీళ్ళతో మాట్లాడిన ఒకటి అర్థమైంది, పబ్లిక్ నుంచి సపోర్ట్ సరిగ్గా లేదని మాత్రం నాకు అర్థమైంది. నేను చాలా బాధపడుతున్నాను. మనం ఇంట్లో కూర్చుని గవర్నమెంట్ ఏం చేసింది, పోలీస్ ఏం చేసింది, ఆ డిపార్ట్మెంట్ ఏం చేసింది క్రిటిసైజ్ చేయడం కాదు, మనం ఏం చేస్తున్నాం ఈ సొసైటీలో, మన వంతు మనం ఏం చేస్తున్నాం అన్నది కూడా ప్రశ్నించుకోవాలి. హెల్ప్ చేయడం సంగతి పక్కన పెట్టండి, కనీసం పనిచేసే వాళ్ళు పని చేయనివ్వకుండా ట్రాఫిక్, కార్లు, అంబులెన్స్కి అంటే ప్రాణం, ఇది కూడా ప్రాణమే. అంబులెన్స్లో ఒక మనిషి పోతాడు, ఒక ఫైర్ యాక్సిడెంట్లో ఒక బిల్డింగ్లో 100 మంది ఫ్యామిలీ కూడా పోయే పరిస్థితి ఉంది. దయచేసి మనందరం వీళ్ళు చెప్తున్నా చాలా బాధ వేసింది. అంటే ఇప్పుడు కూడా అప్పట్లో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అందరూ చదువుతున్నాం, బాధ్యతలు తెలుస్తున్నాయి, అయినా మనం ట్రాఫిక్ ఎప్పుడు పాటించాం. కనీసం ఎమర్జెన్సీ టైంలోనూ వాళ్ళకి హెల్ప్ చేయాలి. మనం కూడా దోహదం చేసినట్టు ఉంటుంది. హెల్ప్ చేసే వాళ్ళకి మనం చిన్న చేయి తీస్తే అందులో మనకి పుణ్యం వస్తుంది. ప్లీజ్ మీరందరూ ఇది గుర్తు చేసుకోండి. కెమెరామెన్ భూపతితో బ్రహ్మాజీ, సాక్షి టీవీ. థ్యాంక్ యూ.